మార్చి 4. మనము రక్తమాంసములు గలవారము. ఆత్మ దైవికమైనది అయినప్పటికీ అది ఇంద్రియ సుఖాలలో ఎంతగా మునిగిపోయిందంటే దానికి శరీరము తప్ప మరే ఇతర పేరు తగదు. పరిశుద్ధాత్ముడు మానవుని వర్ణించేటప్పుడు ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో గమనించండి. మానవునికి పరలోక సంబంధమైన ఆత్మ ఉంది. అది అతడిని దేవదూతలకు మరియు దేవునికి బంధువునిగా చేస్తుంది. కానీ పాపంతో మలినమైన ఆత్మను దేవుడు తనదిగా అంగీకరించలేక దాని గురించి మౌనంగా ఉండిపోయారు. ఆత్మ తన దైవిక స్థితిని కోల్పోయి బలహీనతలకు లోనవ్వడం వల్ల దాన్ని కేవలం శరీరం అని మాత్రమే పిలవడం జరిగింది. దీనికి లేఖన ఆధారం ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. వారి గుర్రములు మాంసమయములే అనగా బలహీనమైనవే కానీ ఆత్మ సంబంధమైనవి కావు. యెషయా 31:3. క్రైస్తవులమైన మన యుద్ధం ఇతర మనుషులతో అనగా రక్తమాంసాలతో కాదు. పరిశుద్ధాత్ముడు మన పోరాటం ఎక్కడ ఉందో స్పష్టంగా చెప్పారు. అది అదృశ్య లోకంలోని అంధకార శక్తులతో, ప్రధానులతో మరియు దురాత్మలతో కూడిన పోరాటం. దేవుడు ఒక విషయం యొక్క బలాన్ని చెప్పాలనుకున్నప్పుడు దాన్ని శరీరంతో పోల్చారు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడగొట్ట జాలినంత బలము గలవై ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:4. మీరు దేనిని చూసి అతిశయిస్తున్నారు? మీరు గర్వించే ఈ శరీరం కుళ్ళుకు, రోతకు కేవలం 1 అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఆత్మ ప్రాముఖ్యత. విమోచింపబడిన నీ ఆత్మే నిన్ను కాపాడే ఉప్పు వంటిది. అది లేకపోతే నీ శరీరం నేల మీద కంపు కొడుతుంది. అందం వ్యర్థం. నీ అందాన్ని చూసి గర్విస్తున్నావా? కాలం అనే నాగలి నీ ముఖంపై ముడతలు అనే చారలను అతి త్వరగా దున్నుతుంది. అనారోగ్యం నీ ఛాయను మార్చివేస్తుంది. అప్పుడు నిన్ను ఇష్టపడేవారే నిన్ను చూడడానికి అసహించుకుంటారు. బలం తాత్కాలికం. నీవు అతిశయించే బలం ఎండిపోయే చెయ్యి వంటిది. ఇప్పుడు వెచ్చగా ఉన్న రక్తం త్వరలోనే గడ్డకట్టును. ఎముకల్లో మూలుగా ఎండిపోవును. కండరాలు ముడుచుకుపోవును. నీ బలహీనమైన శరీరం తన బరువును తానే మోయలేక వంగిపోతుంది. కావున మానవ సంబంధమైన బలహీనతను గుర్తించి దైవికమైన ఆత్మ సంబంధమైన బలము కొరకు దేవుని వైపు చూడడమే నిజమైన జ్ఞానము.